అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. వెల్కమ్ టు మై ఛానల్ కాశీ చందు బ్లాగ్స్. వైజాగ్ నుంచి చాందిని గారు వచ్చారు. లాస్ట్ టైం కూడా మన గెస్ట్ హౌస్ని విజిట్ చేశారు, దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకున్నారు. మళ్ళీ వచ్చారు కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవడానికి. ఈసారి మేడం గారు దర్శనం ఎలా చేసుకున్నారు, ఎలా జరిగిందని ఒకసారి మేడం గారి మాటలోనే తెలుసుకుందాం. నమస్తే చందు. నమస్కారం. హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ టైం ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, అంటే చందు గారు అడగటం అండ్ నేను చెప్పడం రెండు జరిగాయి. అండ్ లాస్ట్ టైం నేను శివుణ్ణి ఒక కోణంలో చూసాను అనమాట. అండ్ ఈసారి నేను చందు గారిని అడిగాను, శివుణ్ణి ఎలా చూస్తే బాగుంటుంది, ఐ మీన్ శివ టెంపుల్స్ నాకు ఎగ్జాక్ట్గా పవర్ఫుల్ శివ టెంపుల్ ఒకటి చూపించండి అని చెప్పి అడిగాను. సో దానికైనా అంతే ఎగ్జైటింగ్గా మేడం నేను మీకు చూపిస్తాను, సో డెఫినెట్గా మీకు అక్కడ శివ అయితే డెఫినెట్గా కనిపిస్తాడని చెప్పారు. సో ఓకే అని చెప్పాను. నేను ఎర్లీ 12కి వెళ్ళాను. నేను యాక్చువల్గా ఎక్కడికో మీరు అందరూ గెస్ట్ చేస్తూ ఉంటారు 12కి మణికర్ణిక ఘాట్ దగ్గరికి. రియల్గా నాకు నిజంగానే శివయ్య కనిపించాడు. అండ్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను అనమాట, అసలు వాట్ ఈ శివ. శివ ఈజ్ ద పంచభూతాస్. సో పంచభూతాస్ ఇన్ ద సెన్స్ మీన్స్ ఓం నమ శివాయ. నా మీన్స్ ఎర్త్, మా మీన్స్ వాటర్, షీ మీన్స్ ఫైర్, వా మీన్స్ ఎయిర్, యా మీన్స్ ఆకాష్. సో ఈ మూడు అంటే ఈ 5 ఉండే ఈ తత్వాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆల్మోస్ట్ మీకు శివయ్య ప్రజెంట్ అయినట్టే. అండ్ ఎస్పెషల్లీ మణికర్ణిక ఘాట్ దగ్గర నేను అన్ని మీన్స్ పంచధాతులు మీన్స్ పంచభూతాలని నేను అక్కడ చూసాను అనమాట. సో నాకు అల్టిమేట్గా లిటరల్గా శివయ్య దర్శనం జరిగింది ఈసారి. లాస్ట్ టైం కూడా జరిగింది, బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ శివలింగ రూప్. బట్ ఇక్కడైతే నాకు అంటే కొన్ని వర్డ్స్ మాటల్లో చెప్పలేను. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నాకు నిజంగానే శివయ్య దర్శనం జరిగింది. అండ్ థ్యాంక్ యూ చందు గారు, ఈసారి నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చందు గారు. ఓం నమ శివాయ.